1998 ఫిబ్రవరిలో ఈనాడు ఆదివారంలో ప్రచురితమైన ఈ కథను రచించిన వారు శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారు. అమ్మంటే అంతే మరి. నువ్వు నాకు సహాయం చేయాలి తమ్ముడు. ఓ రోజున రేడియో నాటకం రికార్డింగ్కి వచ్చినప్పుడు అడిగింది సత్యవతి. బహుశా తనకేదైనా ఇబ్బంది వచ్చి రికార్డింగ్ని పోస్ట్పోన్ చేయమని అడుగుతుందేమో అనుకున్నాను. ఇంతలో సత్యవతి మళ్ళీ చెప్పింది, నేను ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని. నేను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాను. అవును తమ్ముడు, నా కొడుకులే నన్ను అసహ్యించుకుంటున్నారు, నా కోడళ్లే నా పైన చేతులెత్తుతున్నారు. వచ్చే కన్నిటినీ నాకు కనిపించనీయకుండా దాచుకునే ప్రయత్నం చేస్తూ చెప్పింది. సత్యవతి నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 27 ఏళ్ల క్రితం రేడియో నాటక విభాగంలో ఇన్ఛార్జిగా చేరి నెలకు 1-2 నాటకాలు నిర్వహిస్తున్న రోజుల్లో మొదటిసారిగా సత్యవతిని చూశాను. అప్పుడు రాణి రుద్రమ పాత్ర పోషించింది. ఆమె వాచిక అభినయానికి, కంఠస్వరానికి నేను ఆకర్షితుణ్ణయ్యాను. ఇప్పుడు సత్యవతికి 60 ఏళ్లు పైబడే ఉంటాయి. అయినా ఆమె నటనా కౌశలం ప్రౌఢత్వంతో రాటు తేలిందే తప్ప వార్ధక్య భారంతో వాడిపోలేదు. అందుకే అమ్మ పాత్రలకి, అమ్మమ్మ పాత్రలకి ఆమెను అడపా తడపా పిలుస్తూనే ఉన్నాం. రేడియో నాటకంలో పాల్గొన్నప్పుడల్లా ఓ 1000 రూపాయల పారితోషికం ఆమెకు లభిస్తుంది. అదలా ఉండగా ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్స్లోనూ సినిమాల్లోనూ కూడా చిన్న చిన్న వేషాలు వేస్తోంది. దానాదీనా నెలకు 5,000 సంపాదించుకుంటోందని వినికిడి. సత్యవతి భర్త చనిపోయి చాలా కాలమే అయింది. ఆ బాపత పెన్షను కొద్దో గొప్ప ఆమెకు అందుతూ ఉంటుంది. అమీర్పేటలో 2 వాటాల ఇల్లుంది. వాటిలో ఆమె 2 కొడుకులు ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఆమెను చెరో 6 నెలలు దగ్గరుంచుకుని భోజనం పెట్టి నెల 100 రూపాయలు చేతు ఖర్చులకిస్తారని ఓసారి ఎప్పుడో ఆమె నాకు చెప్పినట్టు గుర్తుంది. ఇన్ని ఆస్తులు, అనుబంధాలు ఉండగా అన్నిటినీ వదులుకుని ఆశ్రమవాసాన్ని ఆమె ఎందుకు కోరుకుంటోందో అర్థం కాలేదు. అసలేం జరిగింది సత్యవతి గారు అని ప్రశ్నించాను. చూడు తమ్ముడు, ఈ చేతి మీదున్న వాత చూడు. అంతవరకు పైట చెంగు కింద దాచుకున్న ముంజేతిని బయటికి తీసి చూపించింది. ఉలిక్కి పడ్డాను. తెల్లటి చేతి మీద రక్తం గడ్డ కట్టినట్టుగా ఉన్న ఎర్రని వాత. అసలు ఇవాళ నాటకం రికార్డింగ్కి వచ్చేదాన్ని కాను. కానీ నా కోడళ్ళిద్దరూ ఆటో పిలిచి బలవంతంగా నన్ను అందులోకి తోసి ఇక్కడకు పంపించారు. కళ్ళు తుడుచుకుంటూ చెప్పిందామె. ఇంతకీ చేతి మీద ఆ వాతేమిటి అడిగాను. మా కోడళ్ళిచ్చిన బహుమతి. ఒళ్ళు జలధరించింది నాకు. కోడళ్లను ఆరడి పెట్టే అత్తల కథలు విన్నాను, కానీ కోడళ్లే అత్తకు వాతలు పెట్టిన సంఘటనలు నేనెప్పుడూ వినలేదు. ఈ గాజులు 2 తీసి వాళ్ళకిచ్చేయాలట తమ్ముడు. 6 నెలల నుంచి నా ప్రాణాలు తింటున్నారు. నేను కాటికి కాళ్ళు చాపుకున్న ముసలిదానట. షూటింగులకని, రికార్డింగులకని పగలు రాత్రి తిరుగుతుంటానట. ఎప్పుడో ఏ నడి రోడ్డు మీదనో దిక్కులేని చావు చేస్తే చేతినున్న ఈ బంగారు గాజుల్ని ఎవరైనా కాజేయవచ్చునట. అది వరస. నేను చచ్చినా వీటినివ్వనంటూ మొండికెత్తాను. వాళ్ళు అంతకంటే మొండిగా ప్రవర్తించి ఇదిగో ఇలా వాత పెట్టి మరీ తీసుకున్నారు. మరి మీ అబ్బాయిలకు చెప్పలేదా అడిగాను. చెప్పేం ప్రయోజనం? ఇద్దరూ చవటలే అయ్యారు. వాళ్ళకి పెళ్ళాలే ముద్దు. నేనెప్పుడు పోతానా అని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. పైగా ఇంకో తమాషా, నేను టీవీలో నటిస్తే వాళ్లకు నామోషీగా ఉంటుందట. నన్నసలు బయటికే వెళ్ళొద్దంటారు. కానీ నీకు తెలుసుగా తమ్ముడు, చిన్నప్పటి నుంచి నాటకాలంటే నాకు ప్రాణం. రంగస్థలం మీద ఊపిరి పోసుకున్న దాన్ని, రేడియో ఒడిలో పెరిగి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న దాన్ని, ఓపికున్నంతకాలం ఇలా నటిస్తూనే ఉంటాను ఆవేశంగా చెప్పింది సత్యవతి. ఈ వయసులో పిల్లల దగ్గర ఉంటున్నందుకు వాళ్ళ మాట కూడా వినాలి కదా సత్యవతి గారు. ఏం చెప్పాలో తెలియక యథాలాపంగా అన్నాను. నేను అలాగే అనుకుంటుంటాను తమ్ముడు, కానీ రేడియో నుంచి కాంట్రాక్ట్ వచ్చిందంటే చాలు మా కోడళ్ళిద్దరూ ప్రతిరోజు గుర్తు చేసి మరీ ఇలా రికార్డింగ్కి పంపుతారు. వాళ్ళకి నేనిచ్చే డబ్బు, నేను చేసే చాకిరీ కావాలి. ఇవాళ మీరిచ్చే చెక్కు కోసం వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గరే కాపలా కాస్తుంటారు. వాళ్లే దాన్ని బ్యాంకులో వేస్తారు. ముందుగానే నా చేత విత్ డ్రాయల్ ఫామ్ మీద సంతకం చేయించుకుని రేపెప్పుడో నాకు తెలియకుండానే
డబ్బు డ్రా చేసి పంచుకుంటారు. ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఊరడం గమనించాను. ఆమె మూడ్ మార్చాలన్న ఉద్దేశంతో కుర్చీలోంచి లేచాను. రికార్డింగ్కి ఇంకా టైం ఉంది. తక్కిన ఆర్టిస్టులు రావాలిగా, రండి క్యాంటీన్లో కాఫీ తాగుదాం అన్నాను. కాఫీ తాగుతున్నంతసేపు సత్యవతి ఏమీ మాట్లాడలేదు. తమ కుటుంబ విషయాలు మరింత వివరంగా నా ముందు వెళ్ళపోసుకోవడం భావ్యం కాదని ఊరుకుందేమో అనుకున్నాను. ఇక లేద్దాం అనుకుంటుంటే అప్పుడు మళ్ళీ అందామే, నీకు తెలీదు తమ్ముడు, నేను చీర కొనుక్కుని 3 ఏళ్ళయింది. ఎప్పుడైనా డబ్బివ్వండమ్మా, ఓ చీరగుడ్డ కొనుక్కుంటా అని ప్రాధేయపడి అడిగితే వాళ్ళు కట్టి విడిచిన పాత చీరలేవో నా మొహాన కొడతారు. అంతా విన్న తర్వాత ఆమె పరిస్థితికి జాలిపడ్డం తప్ప నేను మాత్రం ఏం చెప్పగలను? ఇప్పుడు ఇంతకీ నన్నేం చేయమంటారు అడిగాను 2 క్షణాల తర్వాత. ఇవాళ నాటకం రికార్డింగ్ అయిపోగానే క్రాస్ చేయకుండా నాకు చెక్ ఇప్పించాలి తమ్ముడు. అర్థం కానట్టు చూశాను. మరేం లేదు బాబు, రేపు సాయంత్రం నాకు తెలిసిన వాళ్ళు హరిద్వారం, రిషికేశం వెడుతున్నారు. అక్కడ ఏవో ఆశ్రమాలున్నాయట. నేను కూడా వాళ్లతో వెళ్ళి పరిస్థితులు బాగుంటే అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాలంటే డబ్బు కావాలిగా. చెక్కు క్రాస్ చేయకుండా ఇస్తే రేపు పొద్దున్నే బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకుంటాను చెప్పింది మళ్ళీ. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్కు ఇవ్వమని మీ కోడళ్ళు అడగరా? అదే చెప్పబోతున్నాను. చెక్కు ఇవ్వలేదని, త్వరలో దాన్ని పోస్టులో పంపుతామని నువ్వు కాగితం ముక్క మీద రాసివ్వాలి తమ్ముడు. ఆశగా చూసిందామె. ఒకవేళ రేపు వాళ్ళు మిమ్మల్ని వెళ్ళొద్దంటే? నా అనుమానాన్ని వ్యక్తం చేశాను. చెప్తే ఎలాగా వెళ్ళొద్దనే అంటారు. అందుకే అప్పటికేదో అబద్ధం చెప్పి ఆ ఇంటి గడప దాటుతాను. ఆ తర్వాత నాకు భగవంతుడే ఉన్నాడు చెప్పింది సత్యవతి. ఆ సాయంత్రం రికార్డింగ్ పూర్తి కాగానే మా అకౌంట్స్ ఆఫీసర్తో చెప్పి ఆమె కోరినట్టుగా క్రాస్ చేయకుండా చెక్కు రాయించి ఇప్పించాను. ఆ తర్వాత ఆమె నేను పూర్తిగా మర్చిపోయాను. 2 రోజులుగా విడవకుండా కురిసిన వర్షం ఆ రోజున కొంచెం తెరిపిచ్చింది. ఆదివారం కావటం వల్ల నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. సాయంత్రం 4 గంటల వేళ హాల్లో కూర్చుని మా ఆవిడ చేసిన టిఫిన్ తింటూ టీవీలో వస్తున్న ఫ్రెంచ్ ఓపెన్ చూస్తున్నాను. అంతలోనే వీధిలో ఆటో ఆగిన చప్పుడైతే అటు చూశాను. ఆటో వాళ్ళకి డబ్బులిచ్చి పంపి లోపలికి వస్తోంది ఓ వృద్ధురాలు. ఆమెను సత్యవతిగా పోల్చుకునేందుకు కొన్ని క్షణాలు పట్టింది. లోపలకు ఆహ్వానించి కుర్చీ చూపించాను. బాగున్నావా తమ్ముడు అడిగింది సత్యవతి. బావున్నాను. మీరేమిటి ఇంతలా చిక్కిపోయారు? అప్పుడెప్పుడో 1 ఏడాది క్రితం రికార్డింగ్కి వచ్చినప్పుడు ఏదో ఆశ్రమానికి వెడుతున్నట్టు చెప్పారు. వెళ్ళలేదా? అసలిప్పుడు ఎక్కడుంటున్నారు? ఆతృత కొద్దీ గబగబా అడిగాను. మా ఆవిడ తెచ్చిన మంచినీళ్లు తాగి నెమ్మదిగా చెప్పింది సత్యవతి. ఆశ్రమానికి వెళ్ళడం తిరిగి రావడం కూడా అయ్యింది తమ్ముడు. అక్కడ ప్రశాంతంగానే ఉన్నా ఎందుకో ఒంటరిగా ఉండలేకపోయాను. ఆశ్రమంలో మొత్తం 70 మందికి పైనే ఉండేవారు. వాళ్ళంతా ఏ దిక్కు లేనివాళ్లే. కొందరైతే భార్యాభర్తలు కూడా ఉన్నారు. నా గురించి తెలుసుకున్న చాలామంది చేతికందిన కొడుకుల్ని, చేరువయ్యే మనవల్ని వదిలి ఆశ్రమానికి వచ్చావా అంటూ గుచ్చిగుచ్చి అడిగేవారు. నా మనసు చివుక్కుమనేది. కొన్నాళ్లకి మా ఆశ్రమంలో ఉంటున్న ఓ వృద్ధురాలు చనిపోయింది. అక్కడి అధికారులు ఆమెను దహనం చేశారు. ఎందుకో ఆ సన్నివేశం నన్ను బాగా కదిలించింది. నేను ఒకనాడు అలాగే చనిపోతానా? అప్పుడు నా పిల్లలకు తెలియపరుస్తారో లేదో, తెలియపరిచినా వాళ్ళు వస్తారో రారో. చెప్పటం ఆపి నా వైపు చూసింది సత్యవతి. ఆమె ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అంటే ఒకవేళ తను చనిపోతే కన్న కొడుకు చేత తలకొరివి పెట్టించుకోవాలన్న కాంక్ష వల్లనే ఆశ్రమం నుంచి తిరిగి వచ్చేసింది కాబోలు అనుకున్నాను. ఇంతలో ఆమె మళ్ళీ చెప్పసాగింది. కోడళ్ళు అసహ్యించుకున్నా, సాధించిన బతికుండే 4 రోజులు ఆ ఆశ్రమంలో చేసే చాకిరీ ఏదో నా వాళ్లకే చేస్తూ వాళ్ల కళ్ళ ముందే ఉంటే తృప్తిగా ఉంటుందనిపించింది. పిల్లల దగ్గరే ఉండి వాళ్ళు తిండి పెట్టకపోయినా కనీసం వాళ్ల చేతుల మీదుగా నేను మట్టిలో కలిసిపోవాలన్న స్వార్థంతో తిరిగి వచ్చేశాను తమ్ముడు. అప్పుడే 4 నెలలయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ రేడియో నాటకాల్లో పాల్గొనే అవకాశం ఇమ్మని అడగడానికి వచ్చిందన్నమాట. ఆ సంగతే అడిగాను. మళ్ళీ నాటకానికి కాంట్రాక్ట్ పంపితే? నా ప్రశ్న పూర్తి కాకుండానే
చేత్తో వారిస్తూ చెప్పిందామె. అబ్బే, నేను రేడియో కాంట్రాక్ట్ కోసం రాలేదు తమ్ముడు. మరి రేపు నేను ఆపరేషన్కి వెడుతున్నాను. ఆ విషయం చెప్పాలని సందేహిస్తున్నట్టుగా మధ్యలోనే ఆగిపోయిందామె. ఆపరేషనా? మీకా? అవును, కిడ్నీ తీసేస్తారు. అంటే మీ కిడ్నీ చెడిపోయిందా? వెంటనే జవాబు చెప్పలేదు సత్యవతి. తల దించుకుని నేలచూపులు చూస్తోంది. అంతలో మా ఆవిడ కాఫీ తెచ్చింది. దాన్ని తాగిన తర్వాత ముఖాన పట్టిన చెమట పైట చెంగుతో తుడుచుకుని చెప్పింది. మా పెద్దాడు పనిచేసే కంపెనీ మేనేజర్ గారి తల్లికి కిడ్నీ జబ్బు వచ్చిందట తమ్ముడు. 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే బతుకుతుందట. అదృష్టవశాత్తు ఆవిడ గారి బ్లడ్ గ్రూపు, నా బ్లడ్ గ్రూపు ఒకటే కావడంతో నా కిడ్నీ ఇవ్వమని మా అబ్బాయి బతిమాలాడు. వాళ్ళ మేనేజరు 1,00,000 రూపాయలు ఇస్తానంటున్నాడట. పెద్దాడికి చిన్నాడికి చెరో ఆడపిల్ల ఉన్నారన్న సంగతి నీకు తెలుసుగా. రేపెప్పుడో వాళ్లకు పెళ్ళిళ్ళు చెయ్యాలట. నేను కిడ్నీ దానం చేయగా వచ్చే 1,00,000 రూపాయలు వాళ్ళిద్దరి పేర ఫిక్సెడ్లో వేస్తారట. నా మొగుడు మిగిల్చిపోయిన ఆస్తిని కొడుకులు పంచుకున్నారు. రేడియోలోనూ టీవీలోనూ నటించి సంపాదించిన డబ్బును నా కోడళ్ళు పంచుకున్నారు. ఇక నా మనవరాళ్లకి నేనేమీ పెట్టలేకపోయానే అన్న చింత లేకుండా ఇప్పుడు ఈ ఏర్పాటు కూడా జరిగిపోతోంది. నిర్వేదంగా నవ్వుతూ చెప్పింది సత్యవతి. ఇంత అన్యాయమా? కన్నతల్లి అవయవాల్ని కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం నడిబజార్లో అమ్ముకుంటారా అని అడగాలనుకున్నాను. కానీ గుండెలో మాట గొంతు వరకు వచ్చి ఆగిపోయింది. బాధగా ఆమె వైపు చూశాను. ఎంత విచిత్రంగా ఉందో చూసావా తమ్ముడు? ఆ కొడుకు తల్లి ప్రాణాల్ని కాపాడుకునేందుకు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఈ కొడుకు తల్లి ప్రాణాల్ని పణంగా పెట్టి 1,00,000 రూపాయలు ఆర్జించాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా 2 రకాల భావాలు కలిగిన మనుషులకి నేను సమిధనవుతున్నాను. అసలు ఆశ్రమం నుంచి తిరిగి వచ్చేయాలన్న ఆలోచన నాకు భగవంతుడు ఇందుకే కలిగించాడేమో. ఇంతకీ కిడ్నీ ఇవ్వడానికి మీరెలా ఒప్పుకున్నారు? అసలే నీరసంగా ఉన్నారు. పైగా మీ వయసు తక్కువేం కాదు. సత్యవతి పట్ల మొదట్నుంచి నాలో ఏర్పడిన సానుభూతి నా చేత ఆ మాటలు అనిపించింది. ఒప్పుకోక ఏం చేయమంటావు తమ్ముడు? అలా అయినా వాళ్ల చేత మా అమ్మ చాలా మంచిదనిపించుకోవచ్చునన్న స్వార్థమే నా చేత ఒప్పించింది. పైగా నేను కిడ్నీ అమ్ముతున్నది నా పిల్లల కోసమేగా. నిన్ననే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. నా కిడ్నీ పనిచేస్తుందట. వాళ్ళ సంతోషానికి అవధుల్లేవనుకో. నిన్నట్నుంచి నన్ను పువ్వుల్లో పెట్టి మరీ చూస్తున్నారు తమ్ముడు. ఈ జన్మకి ఈ 2 రోజుల సంతృప్తి చాలు. రేపొద్దున్నే ఆపరేషన్ చేస్తారట. అందుకే ఈ ఆదివారం పూట పని కట్టుకుని మీ ఇంటికొచ్చి నీకు ఇబ్బంది కలిగించాను. ఇంతకీ నేనేం చేయాలో బోధపడలేదు. ఇంతలో తనే మళ్ళీ చెప్పింది. మరేం లేదు తమ్ముడు. ఈ ఆపరేషన్ తర్వాత నేను బ్రతికి బట్టకడతానన్న నమ్మకం లేదు. బ్రతికిన వారాలు నెలలు అంతే. ఆ తర్వాత నేను చనిపోతే గత 3 దశాబ్దాల పాటు రంగస్థల నటిగా ఎన్నో బహుమతుల్ని పొంది రేడియో నాటికలెన్నింటిలోనూ నటించి శ్రోతల అభిమానాన్ని అందుకున్న ఫలానా సత్యవతి ఇక లేదు అని రేడియోలో చెప్పిస్తావా తమ్ముడు? జీవం లేని కళ్ళతో ఆశగా నా వైపు చూస్తూ అడిగింది సత్యవతి. ఆ ప్రశ్న వినగానే నా కళ్ళల్లోకి ఒక్కసారిగా కన్నీళ్లు ఉబికి వచ్చాయి. కథ సమాప్తం.